హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే మీకు ఈ గోలీ గేమ్ ఎలా ఆడాలో మీకైతే క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ అయితే మనము ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే రైట్ సైడే స్టార్ట్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ అంటే మనము స్టార్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ అంటే స్టార్ట్ చేయాలి. అది అట్లే కంటిన్యూ అవ్వాలి. సో మనమైతే ఇప్పుడు ముందుగా మిడిల్ గోళీ తీసుకొని మిడిల్లోకి వేస్తాము. ఇక్కడ ఈ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మనం రైట్ సైడ్ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి రైట్ సైడ్ గోళీతో మనము ఆ గోల్లోకి వేసుకోవాలి. ఎంటీ అంటుకి వేసేసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఉన్న లేయర్ మొత్తం మనకు క్లియర్ అవ్వాలి. ఇక్కడ ఏమి గోలీ అనేది ఏం మిగలకూడదు అనమాట. సో మనం అక్కడ క్లియర్ చేసుకోవాలి. అక్కడ ప్లేస్ని క్లియర్ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ అయితే మనము ఇలా అయితే చేయాలన్నమాట. సో ఈ గోలీ కూడా క్లియర్ అవ్వాలి అక్కడ నుంచి. అప్పుడే మనకి ఈ 3 హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అయిపోయింది. ఇక్కడైతే అది క్లియర్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లోకి వెళ్తాము. ఆ సెకండ్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు మన రైట్ సైడ్లో గోలీ వేసుకోవాలన్నమాట. మనం ప్రతిసారి ఇక్కడ ఎంటీ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ పార్ట్లో ఉండే గోలీని వేసేసుకుంటాం. సో మనం మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఆ థర్డ్ లేయర్ అనేసి మనం అది క్లియర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ స్టెప్స్ అయితే చేసామో ఇక్కడ కూడా సేమ్ అవే రిపీట్ అవుతాయి అన్నమాట. అంతే, ఇక్కడ కూడా 3 హోల్స్ అనేవి ఇక్కడ క్లియర్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్లోకి పోతున్నామంటే ఈ పార్ట్లోంచి ఒక గోల్ వేసేసుకోవాలి. అంతే, మన సేమ్ రిపీట్ సేమ్ స్టెప్స్. మళ్ళీ అక్కడ 3 హోల్స్ అనేవి అవి క్లియర్ చేసేసుకోవాలి. పిల్లలు ఎప్పుడు మొబైల్ పట్టుకునే ఉంటారు. వాళ్ళని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి గేమ్స్ అయితే వాళ్ళతో ఆడివ్వాలి. అప్పుడే వాళ్ళు డైవర్ట్ అవుతారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇలాంటి గేమ్స్. సో మనం ఆ పార్ట్ కంప్లీట్ అయిన వెంటనే మనం ఇక్కడ నుంచి గోలీ వేసేసుకుంటాం. మళ్ళీ సేమ్ స్టెప్స్ మనకు మొత్తం ఇలాగే ఉంటుంది. ప్రతి స్టెప్లో ప్రతి పార్ట్లో మనం సేమ్ ఫస్ట్ అయితే ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం చుట్టూ చూసుకుంటే ఈ హోల్స్ అనేవి ఫస్ట్ లేయర్ అంతా మనకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనకి ఇది ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఇది మనకు సెకండ్ స్టెప్ అనమాట. ఈ సెకండ్ స్టెప్లో మనకి ఇది ఎలా అనిపిస్తుంది, ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా అలా అనిపిస్తుంది కదా. మనం ఇక్కడ ఒకే ఒక గోలీ మిడిల్ గోలీతోనే మనం చుట్టూ తిరిగి రావాలి. ఈ గోలీతోనే మరి ఏ గోలీ టచ్ చేయకూడదు. మొత్తం ఆ గోలీతోనే మొత్తం తీసేస్తాము అన్నీ. మొత్తం ఇవంతా క్లియర్ అయిపోతాయి. ఇదంతా అయిపోయింది. అక్కడికి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మిడిల్ గోలీని అయితే తీస్తాము. ఇక్కడ రైట్ సైడ్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మన అది కాకుండా పైది గోలీ మాత్రం తీస్తే గేమ్ అయితే కంప్లీట్ అయితే కాదు. సో అందుకే మనకు కంపల్సరీ అయితే మిడిల్ గోలీ మాత్రమే తీయాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.